గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మన ప్రతి కదలికకు కీళ్లే కీలకం. జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతూ ఉంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించడం మొదలు పెడితే సంఖ్యలు వేసినట్టు జీవితం అడుగడుగునా సమస్యల తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలోనే కనిపించే నడుము నొప్పి నేటి ఆధునిక యుగంలో యుక్త వయస్కులను సైతం బాధిస్తుంది. కీళ్ళ నొప్పులకు ప్రధాన కారణాలేంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-1068 and 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకునే ముందర మనం అసలు జాయింట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఆ జాయింట్కి ఏ కాజెస్ వల్ల మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ థింగ్, రెండు బోన్స్ ఇలా దగ్గరికి ఫామ్ అయితే దాన్ని జాయింట్ అంటారు. సో దీని మధ్యలో చాలా స్ట్రక్చర్స్ వాటిని సపోర్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఇలా ఒక జాయింట్ పైన ఒక బోన్, కింద ఒక బోన్, అండ్ దానికి పైన ఒక లేయర్ ఉంటుంది, ప్రొటెక్టివ్ లేయర్. దాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అని అంటారు. అలా రెండు బోన్స్కి ఎండింగ్స్లో ఉంటాయన్నమాట. అండ్ ఈ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో అక్కడ మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుందన్నమాట. అంటే అదేంటి, ఇప్పుడు మనకి గుజ్జు తగ్గిపోయింది అని చెప్తూ ఉంటాం కదా, సో ఆ బేసిక్గా ఆ ఫ్లూయిడ్ అదనమాట. సో ఇప్పుడు ఈజీ మూమెంట్ ఇవ్వడానికి ఆ ఫ్లూయిడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ జాయింట్ అనేది దేనివల్ల పెయిన్స్ వస్తాయి, ఏంటి కాజెస్ అని అంటే, ఏదన్నా ఇప్పుడు మనకి దెబ్బ తగలడం వల్ల ఈ పర్టికులర్ జాయింట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కొంచెం పక్కకు జరిగినా, లేదంటే ఏదన్నా ఒక చిన్నపాటి ఇంజురీ, ఫ్రాక్చర్ అట్లాంటివి ఏమన్నా అయినా, అదర్వైజ్ మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ మధ్యలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడం వల్ల, సో దీనివల్ల డిఫరెంట్ కాజెస్ వల్ల మనకి పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో ఓవర్ వెయిట్ వల్ల ఎక్కువగా ఓవర్ యూజేజ్ ఆఫ్ ద బోన్స్. ఇప్పుడు ఓవర్ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఇంత గ్యాప్ ఉండాల్సింది దగ్గరగా అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ మధ్యలో ఉన్న గుజ్జు ఏదైతే ఉందో అది తగ్గిపోయి రెండు బోన్స్ దగ్గరకు వచ్చేసి ఇలా రాసుకుంటాయి అన్నమాట. సో ఇలా జరగడం వల్ల కూడా పెయిన్స్ రావడం సహజం. సో ఈ కాజెస్ వల్ల మనకి జాయింట్ పెయిన్స్ వస్తాయన్నమాట. సో ఈవెన్ ఓవర్ లిఫ్టింగ్ కానీ ఎక్కువగా మనము ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్ చేయడం వల్ల కూడా ఆ పెయిన్స్ రావడం వెరీ న్యాచురల్ అన్నమాట. సో ఇప్పుడు మనకి నార్మల్ ఏది, అబ్నార్మల్ ఏది అనేది తెలుసుకోవాలి అని అంటే, యూజువల్గా నార్మల్ పెయిన్ ఏంటంటే, ఇప్పుడు మనకి అలవాటు లేని పని ఏదన్నా చేసాము అని అనుకోండి, సో ఆ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఒక 2-3 days మెయిన్గా మసిల్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో దాన్ని బేసిక్గా జాయింట్ పెయిన్ అనుకొని పొరపాటు పడుతూ ఉంటాము. కానీ మసిల్ పెయిన్ ఈజ్ ఆల్సో, ఆ జాయింట్ పక్కన ఉండే మజిల్స్ కూడా పెయిన్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో జాయింట్ పెయినా మసిల్ పెయినా అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ప్యాథలాజికల్గా మనకేంటంటే, ఒకవేళ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఓవర్ యూజ్ వల్ల కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ, లేదంటే డిస్క్ బల్జ్ వల్ల కానీ, ఇలా డిఫరెంట్ కాజెస్ వల్ల మనకి జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రవీణ్ విజయవాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా మదర్ కి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. అయితే ప్రీవియస్ గా కూడా ఇక్కడ ఆర్థోపెడిషన్ దగ్గర కొన్ని మెడిసిన్స్ వాడారు. తర్వాత హోమియోపతి కూడా కొన్ని రోజులు వాడారు. కానీ హోమియోపతి వాడినప్పుడు ఏమైందంటే బాగా దానివల్ల కొంచెం వేడి చేయటం అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి డిస్కంటిన్యూ చేశారు. ఓకే. ప్రజెంట్ ఏంటి అని అంటే, మా మదర్ నడుస్తున్నప్పుడు కూడా మూమెంట్ అనేది, నీ అనేది కంప్లీట్ గా స్ట్రెచ్ అవ్వట్లేదు. ఓకే. పడుకున్నప్పుడు కూడా కంప్లీట్ గా ఆ నీ అనేది స్ట్రెచ్ అవ్వదు. అలా కూర్చున్నప్పుడు మడవడానికి కూడా కంప్లీట్ గా స్ట్రెచ్ అవ్వదు, ఓకే, హోల్డ్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు దానికి ఇక్కడ విజయవాడలోనే ఉన్నటువంటి ఆర్థోపెడిషన్ అడిగితే నీ రిప్లేస్మెంట్ చేసినా కూడా యూజ్ ఉండొచ్చు అనే, లేకపోవచ్చు అనే డౌట్ అనేది మాకు పెట్టారు. ఓకే. సో ఏంటంటే చాలా మందిని చూస్తున్నాం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది అని. అది హోమియోపతి కూడా వాడినా కూడా కొన్ని రోజులు తర్వాత మళ్ళీ ఆపేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే మేడం, మరి హోమియోపతిలో ఇప్పుడు దీనికి మా మదర్ కి క్యూర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా తెలియజేస్తారని కాల్ చేశాను. ఓకే.
సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్లో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. సో మీ మదర్కి లాస్ట్ స్టేజ్లో ఉన్నట్లు అనిపిస్తుంది. సో దీనిలో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మధ్యలో ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో అదంతా పోయి ఉంటుంది. అండ్ ఆల్సో 2 బోన్స్ అనేవి చాలా దగ్గరకు వచ్చేసి స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈవెన్ డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతున్నారు అని అంటున్నారు. సో బేసిక్గా హోమియోపతి మెడిసిన్ వాటికి ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే, ఏదైతే లిక్విడ్ పోయిందో మధ్యలో, సో దాన్ని మళ్ళీ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ బాడీ టైప్కి ఎటువంటి మెడిసిన్స్ అయితే సెట్ అవుతాయో అటువంటి మెడిసిన్స్ ఇస్తే కనుక ఇటువంటి ఫ్లూయిడ్ ఏదైతే పోయిందో అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వేడి చేయడం అని అంటే వాళ్ళ బాడీ టైప్కి ఏ మెడిసిన్స్ ఉంటాయో ఆ మెడిసిన్సే ఇస్తే కనుక అట్లాంటివి ఏం ప్రాబ్లం రాదు. మీరు దగ్గరుండే బ్రాంచ్ని కలిస్తే కనుక ఇటువంటి ట్రీట్మెంట్ మీకు ఇచ్చి తొందరగానే రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు పల్నాడు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్. నాకు మోకాలు వారానికి ఒకసారి వాస్తుందమ్మా బాగా. ఓకే. అదైతే డాక్టర్ గారు చూపిస్తే కొంచెం అడిగింది మా అని చెప్పారండి. ఇద్దరు ముగ్గురు సార్లు చూపించానండి. అది మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ అలాగే వస్తుందండి. ఓకే ఓకే అండి. సో మీ వయసు ఎంత అండి? మా వయసు 50 అండి. ఓకే. సో ఈ స్వెల్లింగ్ ఏదైతే ఉందో అది చాలా తొందరగానే తగ్గుతుంది, దాంతోపాటు పెయిన్ కూడా తొందరగానే తగ్గుతుందండి. సో మీరు దాంతోపాటు ఒకవేళ డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి ఇస్తాము ట్రీట్మెంట్. సో మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్ని సంప్రదించండి సార్. రైట్ అండి, ఆర్థరైటిస్ గురించి అంటే టైప్స్ గురించి చెప్తున్నారు, చెప్పండి. ఎస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మనకి ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఇన్ ద జాయింట్ అన్నమాట. సో యూజువలీ ఇన్ఫ్లమేషన్ డిఫరెంట్ కాజెస్ వల్ల ఇందాక చెప్పుకున్నట్లు రావచ్చు. అండ్ ఈ ఆర్థరైటిస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్, సెకండ్ థింగ్ వచ్చేసి మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, థర్డ్ మనకి గౌటీ ఆర్థరైటిస్, అండ్ మనకి బ్యాక్ పెయిన్ యూజువల్గా స్పాండిలోసిస్. సో ఇటువంటివి డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అని చూసుకుంటే, ఇప్పుడు వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఆ జాయింట్లో ఉండటం వల్ల మనకేమవుతుందంటే మధ్యలో ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉందో అది కొద్దిగా అరిగిపోయి దానివల్ల మనకి బోన్స్ అనేవి దగ్గరకు వచ్చేసి స్టిఫ్నెస్ ఉండడం, పెయిన్ ఎక్కువ రావడం, అండ్ ఆల్సో డే టు డే యాక్టివిటీస్ సరిగ్గా లేకపోవడం. ఇందాక మనం కాలర్తో మాట్లాడినట్లు సో సేమ్ సిమ్టమ్స్ అంటే సివియారిటీ వాళ్ళ స్టేజ్ని బట్టి ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే కొంచెం దూరం వరకు వాళ్ళు ఈజీగా నడవగలుగుతారు, తర్వాత వాళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నార్మల్గా ఉంటే మనం ఎంత దూరం అన్నా నార్మల్గా నడవచ్చు, నడిచిన తర్వాత పెయిన్ వస్తుంది, అది నార్మల్ పీపుల్లో. ఎందుకంటే వాళ్ళకి అంత దూరం నడిచే అలవాటు లేకపోతే నడిచిన తర్వాత పెయిన్ రావడం అది సహజం. కానీ వీళ్ళకి కొంచెం దూరం నడిచిన తర్వాత వాళ్ళకి ఏంటంటే జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు మెట్లు ఎక్కలేకపోవడం, దిగలేకపోవడం, కొద్దిగా ఈవెన్ 10 మీటర్స్ నడిచిన తర్వాత కూడా పెయిన్ రావడం, అండ్ సిట్టింగ్ కూర్చునేటప్పుడు కానీ సడన్గా నుంచునేటప్పుడు కానీ కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ స్టేజ్లో ఏంటంటే మనకి వాపులు రావడము అండ్ పెయిన్ చాలా సివియర్గా ఉండడం, అక్కడ చుట్టుపక్కల మనం ముట్టుకోలేకుండా కూడా ఉండలేకపోవడం. సో అట్లాంటి స్టేజ్ 3 ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే ఇంకా అసలు డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోతారు, అండ్ ఆల్సో ఈవెన్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ కూడా చాలా ట్రబుల్సమ్ అన్నమాట. సో దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్. సో ఎందువల్ల అనంటే మెయిన్గా ఫీమేల్స్లో ఇది ఎక్కువగా చూస్తాము. మెయిన్గా మెనోపాజ్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళది మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయిన తర్వాత 40 to 45 ఏజ్ 50 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఈ ఆర్థరైటిస్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో మేల్స్లో ఒకవేళ ఒబెసిటీ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఆ పర్టికులర్ నీ జాయింట్లో కానీ ఎక్కడైతే మనకి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఒకవేళ వాళ్ళు ఓవర్గా యూసేజ్ ఆఫ్ దట్ బోన్, పర్టికులర్ బోన్, ఇప్పుడు షోల్డర్ కానీ లేదంటే ఎల్బో కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇది ఆస్టియో ఆర్థరైటిస్. సో దీనికి మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి పెయిన్, స్వెల్లింగ్, స్టిఫ్నెస్. ఇది మనకి సివియారిటీని బట్టి వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో వాట్ ఈస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఆటో ఇమ్యూన్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే మన ఇమ్యూన్ సిస్టము మనకి బ్యాక్టీరియాతో కానీ వైరస్తో కానీ పోరాడాలో అది అలా కాకుండా మన నార్మల్గా ఉండే జాయింట్స్నే ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ జాయింట్ స్ట్రక్చర్ ఇందాక ఏదైతే చెప్పుకున్నామో, ఏదైతే ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఉంటుందని చెప్పానో, సో బేసిక్గా అక్కడ అండ్ చుట్టుపక్కల ఏదైతే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని ఎఫెక్ట్ చేసి అక్కడ వాపులు రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంటర్నల్గా వాపు రావడం వల్ల మనకి ఈ జాయింట్ ఈజీగా ఏదైతే మూవ్ అవ్వాలో ఆ వాపు వల్ల మూమెంట్ ఇస్తున్న కొద్దీ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లోనే ఒకవేళ ఇది తెలుసుకున్నట్లయితే దీనికి తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదే లేటెస్ట్ స్టేజెస్లో ఏంటంటే వాళ్ళకి ఏదైతే జాయింట్స్, ఇప్పుడు మనకి ఫింగర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ జాయింట్ ఎఫెక్ట్ అయింది అని అనుకుందాం. సో ఈ ఫింగర్స్ ఇట్లా క్రాస్ అయిపోతాయి అన్నమాట. సో ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ జాయింట్ అనేది క్రాస్ అయిపోతుంది ఒకవేళ వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే. సో బేసిక్గా ఇందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఇలా అంటాము, సో ఇది ఈజీ మూమెంట్ మనకి. సో వాళ్ళల్లో ఏంటంటే ఇలా అనలేకపోతారు, అసలు ఇలా వంగడానికి రాదు ఈ జాయింట్. సో అలా స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో వాపులు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకట్ హన్మకొండ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మ్యామ్ మాకు నార్మల్గా బ్యాక్ సైడ్ ఇట్లా మయోఫేషియల్ పెయిన్ లాగా వస్తుంది మ్యామ్. ఫింగర్ పాయింట్ లాగా ఇట్లా చిన్నగా మన గోరి లాగా ఇట్లా తాకుతుంది మేడం స్ట్రెచ్ చేస్తుంటే. ఓకే, ఎక్కడమ్మా ఎగ్జాక్ట్గా? బ్యాక్ సైడ్ మేడం, ఇట్లా వీప్ అంటారు కదా, వెన్నుముక సైడ్ మేడం కొంచెం లెఫ్ట్ ఓకే, సైడ్. ఎప్పటి నుంచి అవుతుంది ఇది? మ్యామ్ నార్మల్ గా ఒక 2 years బ్యాక్ నార్మల్ గా వచ్చేది, తర్వాత కొంచెం హెవీగా అయింది మేడం. ఓకే, అంటే కింద కాలు వరకు కూడా వస్తుందా మీకు ఆ నొప్పి? లేదు మేడం, పైకి వస్తుంది, నెక్ వస్తుంది పైన. ఓన్లీ నెక్ వరకు? వీపు నుండి neck. ఓకే ఓకే అమ్మా. సో అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 7 bones ఉంటాయి, దాని మధ్యలో డిస్క్ ఉంటుంది. మేబీ డిస్క్ బల్జ్ లాంటిది ఏదన్నా జరగవచ్చు. సో ఒకసారి మనము తగిన ఇన్వెస్టిగేషన్స్ చేయించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ అండి, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్తున్నారు కదా, ఇది కాంప్లికేటెడ్ ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే? ఎస్, వెరీ మచ్ కాంప్లికేటెడ్. యాజ్ చెప్పుకున్నట్లు ఇది ఇగ్నోర్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్స్కి ఇగ్నోర్ చేసేంత స్టేజ్లో ఉండరనమాట. ఫస్ట్ థింగ్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, నార్మల్ ఆర్థరైటిస్ కంటే ఈవెన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ఏదన్నా గరిట పట్టుకోవాలి లేదంటే ఏదైనా సబ్స్టెన్స్ని ఇట్లా పట్టుకోవాలి అని అంటే వాళ్ళకి అది ఫోల్డ్ అవ్వదు హ్యాండ్, ఒకవేళ జాయింట్స్ ఈ ఫింగర్స్కి కానీ ఎఫెక్ట్ అయితే కనుక. అండ్ ఆల్సో ఈ రిస్ట్ జాయింట్ కానీ ఎఫెక్ట్ అయితే నార్మల్గా చేసే పనులు కూడా చేయలేము. సో ఇలా చిన్న చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అయితే చాలా కష్టం. ఈవెన్ పెద్ద జాయింట్స్ ఎఫెక్ట్ అయినా కూడా మనకేంటంటే అక్కడ నార్మల్గా నడవడానికి రాదు అండ్ ఆల్సో ఈజీ మూమెంట్ ఇవ్వడానికి రాదు. సో కాబట్టి ఈ పర్టికులర్ది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే కరెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. దీన్ని ఇగ్నోర్ చేసినట్లయితే ఈ జాయింట్స్ బెండ్ అయిపోయి మనకి మళ్ళీ బెండ్ అయిపోయిన జాయింట్స్ని కరెక్ట్ చేయడం చాలా కష్టం. సో ఏదైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో ఆ పర్టికులర్ పార్ట్లో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, అంటే మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి, ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? ఎస్, సో గౌటీ ఆర్థరైటిస్ యూజువలీ వాట్ ఈస్ గౌట్ అని అంటే మనకి బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో సో అది నార్మల్ రేంజ్ కంటే ఒకవేళ హయ్యర్ లెవెల్లో ఉన్నట్లయితే మనకి ఆ జాయింట్స్ మధ్యలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, అంటే ఇప్పుడు రాక్ సాల్ట్ ఎలా ఉంటుంది అలాంటి చిన్న చిన్న క్రిస్టల్స్ మనకి జాయింట్స్ మధ్యలో ఫామ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఆ పర్టికులర్ జాయింట్ వచ్చేసి వాపు రావడం అండ్ ఆల్సో ఈవెన్ మూమెంట్ ఇవ్వడానికి పెయిన్ ఉంటుంది. సో బేసిక్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని సిమ్టమ్స్ వచ్చేసి మనకి సిమ్టమ్స్ గురించి మాట్లాడదామండి. కాలర్ లైన్లో ఉన్నారు, నవీన్ హైదరాబాద్ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే మేడం. మేడం ఇది L1 లంబర్ స్పైన్ ఉంటుంది మేడం. ఓకే, అది ఫ్రాక్చర్ అయింది, కొంచెం నరానికి వదులుతుంది. దానికి సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఉందా మేడం?
సో ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది అంటున్నారు. ఫ్రాక్చర్ అయితే అది ఎయిర్లైన్ ఫ్రాక్చర్ కాకపోతే గనక సో మీరు సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఫ్రాక్చర్ అయిన తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న నరాలు అండ్ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అండ్ దాన్ని ఇగ్నోర్ చేస్తే మీకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం సర్జరీ చేయించుకోవాలండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మా మిస్సెస్ కి మక్కబాదమ్మా బాగున్నా, పెయిన్ వచ్చేస్తుంది బాగా నామటాకే. ఎక్కడండి? రాగోలమ్మా, రాగోలు. లేదు, పెయిన్ ఎక్కడ వస్తుంది? అది నడుము కా నుంచి కింద మక్క వరకు ముడుకు వరకు ఉన్నా. ఓకే ఓకే, ఎప్పటి నుంచి వస్తుందండి? ఇంచుమించు నిలబెట్టి వస్తుందమ్మా. మా వెంకటేశ్వరరావు గారికి, విజయనగరం జిల్లాలో వెంకటేశ్వర గారికి మురళీ మోహన్ గారికి వెళ్ళాం సార్ మేడం. ఓకే, స్కాన్ చేయించాం, అన్ని చేసి ఆమె రేట్ లేదని చెప్పేస్తున్నారు వాళ్ళు. లేదండి, ఏం పని చేస్తుంటారు? మా వ్యవసాయమేనమ్మా. ఓకే, సో బేసిక్గా అక్కడ డిస్క్ బల్జ్ అయి ఉంటుంది అండ్ ఆల్సో ఆ మధ్యలో నరం ఏదైతే ఉందో అది కొద్దిగా ఒత్తుకున్నట్లు ఉంటుంది. సో దానివల్ల కింద సయాటికా ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. కొన్ని ఎక్సర్సైజెస్ ఫాలో అవుతూ దాంతోపాటు మెడిసిన్స్ కంపల్సరీగా వాడితే మీకు తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్. ఓకే అండి, సిమ్టమ్స్ గురించి చెప్తున్నారు, చెప్పండి. ఎస్, సో గౌటీ ఆర్థరైటిస్లో మెయిన్గా సిమ్టమ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ గౌటీ ఆర్థరైటిస్లో మెయిన్ థింగ్ మనకి కాలి బొటన్ వేల్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ పెయిన్ రావడం అండ్ దాంతోపాటు అక్కడ నుంచి మనకి డిఫరెంట్ జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఇందులో మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది అండ్ ఆల్సో మనకి మూమెంట్ ఇవ్వడానికి ఈజీగా ఉన్నా కూడా పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మల్టిపుల్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల యూజువలీ పేషెంట్స్కి ఏంటంటే నార్మల్గా ఒక జాయింట్ కాకుండా ఈవెన్ డిఫరెంట్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల సివియారిటీ ఎక్కువ ఉంటుంది. సో బేసిక్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది చూసుకొని దాన్ని బట్టి ఎంతకాలం వరకు వాడితే తొందరగా తగ్గుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే అండి, మరి ఆర్థరైటిస్ 4 టైప్స్ చెప్పారు కదా, ఇప్పుడు ఈ ఆర్థరైటిస్లో ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటే ఏం చెప్తారు? సో మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా కాంప్లికేటెడ్ బికాస్ ఇట్ ఈస్ అ ఆటో ఇమ్యూన్ డిసీజ్. వన్స్ ఒక్కసారి ఎఫెక్ట్ అయిందంటే అది లైఫ్ లాంగ్ ఉండే సమస్య అనమాట. సో బేసిక్గా దీన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు అని అంటే హోమియోపతిలో బేసిక్గా మనకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఆల్టర్ అయిందో దాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావచ్చు అనమాట. సో మేము ఇచ్చే మందులు ఈ ట్యాక్స్ ఆన్ ద జెనెటిక్ లెవెల్ వరకు యాక్ట్ అయ్యి ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఆల్టర్ అయిందో అక్కడ నుంచి కరెక్షన్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో అక్కడ నుంచి కరెక్షన్ అవుతుంది కాబట్టి మీకు తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు 10 to 20 years వరకు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళకి ఏమేం చేస్తే ఎంతకాలం పడుతుంది తగ్గడానికి అండ్ ఏమేం చేయాలి తగ్గడానికి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాంతోపాటు వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ అవాయిడ్ చేయాలి అని కూడా చెప్తాము. అండ్ దీంతోపాటు స్పాండిలైసిస్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో బేసిక్గా స్పాండిలోసిస్ మనకి 2 పార్ట్స్లో వస్తుంది, ఒకటి సర్వైకల్ అండ్ ఇంకొకటి లంబార్ అనమాట. సో సర్వైకల్ అని అంటే మనకి మెడ దగ్గర అండ్ లంబార్ అని అంటే మనకి నడుము దగ్గర. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జుబేరియా, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హాయ్ మ్యామ్, నా పేరు జువేరియా, నెల్లూరు నుంచి. నమస్తే. అంటే నాకు డెలివరీ అయ్యి 2.5 months అవుతుంది మ్యామ్. ఓకే. సో నాకేంటంటే జాయింట్ పెయిన్స్ వచ్చేసాయి మ్యామ్. చాలా హాస్పిటల్స్ తిరిగాను, ప్రతి జాయింట్ లో పెయిన్ ఉంటుంది. ఓకే. హాస్పిటల్స్ అదే పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు, తింటున్నాను, కొంచెంసేపు తగ్గుతుంది, మళ్ళీ అదే పెయిన్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ మీరు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేయించారమ్మా? అది ఆర్థరైటిస్ అసలు ఏం లేవు మ్యామ్. నాకు కాల్షియం కూడా బాగుంది, విటమిన్ D3 కూడా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పారు. ఏ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి? ఏంటి మ్యామ్? ఏ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయమ్మా? అంటే నీస్, అది మోకాళ్ళు, అది ప్రతి జాయింట్ మ్యామ్. ఫింగర్స్ దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా, అది బ్యాక్ పెయిన్, ప్రతి జాయింట్ లో నొప్పి వస్తుంది. షోల్డర్స్ దగ్గర జాయింట్ ఉంటది కదా మ్యామ్ పైన, ఓకే, అక్కడ కూడా పెయిన్ ఉంటుంది మ్యామ్. అంటే నడుస్తుంటే కూడా పొద్దున లేయగానే నాకు అది ఫీట్స్ ఉంటాయి కదా మ్యామ్ కింద, అంటే ఫీట్స్, అక్కడ ఇంత పెయిన్, నడుస్తుంటే కూడా పెయిన్ వస్తుంది మ్యామ్ నాకు. ఓకే.
సో మనము ప్రాపర్గా అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించాలమ్మా. ఒకటి యూరిక్ యాసిడ్, ఇంకొకటేమో ఆర్ఏ ఫ్యాక్టర్, ఈ రెండు చేయించాలి. సో ఒకవేళ అవి రెండు నార్మల్ ఉంటే జనరలైజ్డ్ వీక్నెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ అంటున్నారు కాబట్టి. సో ఈవెన్ థైరాయిడ్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేయించండి. ఒకవేళ థైరాయిడ్ లెవెల్స్ కూడా ఆల్టర్ అయి ఉంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే అండి, స్పాండిలోసిస్ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. ఎస్, సో స్పాండిలోసిస్ మనకి 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ సర్వైకల్, సెకండ్ వచ్చేసి మనకి లంబార్ స్పాండిలోసిస్ అనమాట. సర్వైకల్ అని అంటే మనకి మెడ దగ్గర, లంబార్ అని అంటే మనకి నడుము దగ్గర అనమాట. సో మెడ దగ్గర మనకి 7 బోన్స్ ఉంటాయి, C1 నుంచి C7 వరకు. సో ప్రతి ఒక్క బోన్కి మధ్యలో మనకి డిస్క్ ఉంటుంది. ఇప్పుడు డిస్క్ ఏంటి అని అంటే దాని పని ఏంటి అంటే, ఇప్పుడు బండిలో మనకి షాక్ అబ్జార్బర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నార్మల్గా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వస్తే బండిని కరెక్ట్ పొజిషన్లోకి అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎలా పనిచేస్తుందో, సో అలానే ఈ డిస్క్ కూడా హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేసినా కానీ, ఎక్సెసివ్ వర్క్ చేసినా కానీ, ఇప్పుడు మెడ ఉంచినా లేపినా మధ్యలో ఉండే స్ట్రక్చర్స్, ఇప్పుడు ఇలా 2 బోన్స్ ఉంటాయి, దాని మధ్యలో డిస్క్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు డిస్క్ ఉన్నందువల్ల ఇప్పుడు మనం ఇలా మూమెంట్ ఇచ్చామనుకోండి, ఆ ప్రాపర్ మూమెంట్ అనేది సరిగ్గా ఉంటుంది. సో ఒకవేళ ఈ డిస్క్ కానీ ప్రాపర్ పొజిషన్లో లేకుండా కొద్దిగా పక్కకు జరిగితే ఏంటంటే, ఇలా మూమెంట్ ఇస్తున్నప్పుడు మధ్యలో ఏవైతే స్ట్రక్చర్స్ ఉంటాయో ఆ స్ట్రక్చర్స్ మనకి ఒత్తుకుపోవడం కానీ లేదంటే ఎఫెక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. సో బేసిక్గా ఈ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల సర్వైకల్ దగ్గర అయితే మనకి పైన ఈ షోల్డర్ దగ్గర మొత్తము ఇక్కడ నుంచి చేతుల వరకు మనకి నొప్పులు అనేవి వస్తాయన్నమాట. బేసిక్గా ఒక నరం లాగుతున్నట్టు అని అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ మనకి తల వెనకాల భాగంలో హెడేక్ రావడం చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఇలా సడన్గా పడుకున్నప్పుడు సడన్గా లేచారనుకోండి, ఆ టైంలో మనకి ఏంటంటే కళ్ళు తిరగడము అండ్ ఆల్సో స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడము, ఇవి మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఇది సర్వైకల్ స్పాండిలోసిస్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సోలోమన్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మా అమ్మగారి గురించి ఫోన్ చేశాను మేడం. మా అమ్మగారికి రీసెంట్ గా కాళ్ళు బాగా నీ దగ్గర పెయిన్ వస్తుంది మేడం. అయితే మా అమ్మగారికి పెద్ద వయసు, ఆల్మోస్ట్ నియర్లీ 60 years ఉంటాయి. అయితే ఒక 2 months బ్యాక్ పడిపోయారు మేడం. అప్పుడు ఎక్స్రే తీస్తే బాగానే ఉంది, ఇక్కడ నీ దగ్గర బోన్స్ అరిగినాయి అని అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా 1 week బ్యాక్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి తీసుకెళ్ళాం. తర్వాత అక్కడ నుంచి 2 days తర్వాత నుంచి ఇంకా నడవలేకపోతున్నారు, బాగా పెయిన్ వస్తుంది కాళ్ళు అని అంటున్నారు. ఓకే, వాపు ఏమన్నా ఉందా అండి ఆ కాళ్ళు దగ్గర? వాపు అంటే వాపు అయితే లేదు మేడం. వాపు లేదు. ఒకసారి మనము ఎక్స్రే తీయించాలి, కింద పడింది అంటున్నారు కాబట్టి. ఏంటంటే ఆ జాయింట్ దగ్గర కానీ లేదంటే ఆ బోన్ దగ్గర కానీ ఏదైనా చిన్న ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ ఏమన్నా అయిందా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, కంటిన్యూ చేయండి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్పుకున్నాము. సెకండ్ థింగ్ ఇప్పుడు లంబార్ అనమాట. లంబార్ అని అంటే మనకి వీపు కింద భాగం వైపు 5 బోన్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ ఎలా ఉంటాయో కింద వరకు అలానే ఉంటాయి అన్నమాట. మొత్తం 32 బోన్స్ ఉంటాయి మనకి. సో అది మన కింద దగ్గర 5 బోన్స్, L1 నుంచి L5 వరకు. సో వీటి మధ్యలో కూడా సేమ్ డిస్క్స్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఇట్లానే కూర్చునే పొజిషన్లో కానీ ఎక్కువసేపు సిడెంటరీ హ్యాబిట్స్ అంటారు, అంటే ఇలానే కూర్చొని 24 గంటలు వర్క్ చేస్తే బేసిక్గా ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు మన కింద భాగం వైపు ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల ఇప్పుడు ఈ 2 బోన్స్ మధ్యలో ఏదైతే డిస్క్ ఇందాక చెప్పుకున్నామో ఆ డిస్క్ అనేది ఇలా ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఇలా ఒత్తుకుంటుంది. అండ్ తర్వాత కొంతకాలానికి ఈ డిస్క్ అనేది పక్కకు జరిగిపోతుంది అనమాట. ఈ నాట్ ఓన్లీ ఇట్లా పక్కకు జరగడం, ముందరికన్నా ఇట్లా వెనకాల కన్నా జరగచ్చు. సో బేసిక్గా దీన్ని డిస్క్ బల్జ్ అంటారు. సమ్ టైమ్స్ ఈ డిస్క్ ఏంటంటే కొంచెం జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, అలా కాకుండా మొత్తానికే బయటికి వచ్చేసింది అనుకోండి, సో దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని మనము స్టార్టింగ్ స్టేజెస్లో ఎట్లా మనకి ఫిజియోథెరపీకి ఎక్సర్సైజెస్ తోటి కరెక్ట్ అవుతుంది, లేదు పెయిన్ ఎక్కువ ఉంది అంటే చాలా టైం పడుతుంది అనమాట. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.